అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమ సోదర మహాశివులారా, 31st నైట్ ఏదైతే ఉందో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రోజుని చాలా జాగ్రత్తగా గడపాలి. ఈ యొక్క రోజులో ఏదైతే పాపాలు మనతో జరుగుతూ ఉంటాయో ఆ యొక్క పాపాల నుండి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి. ఈ యొక్క విషయం ముఖ్యంగా చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, పూర్తి సంవత్సరంలో ఏ రోజు కూడా ఇంత మత్తు పానీయం సేవించబడరాదు. ఏ రోజైతే 31st నైట్ రోజు మత్తు పానీయం సేవించబడుతుందో, అదేవిధంగా అంత వ్యభిచారం ఏ రోజు కూడా జరగదు ఎంత వ్యభిచారం అయితే 31st నైట్ జరుగుతుందో. అందువలన ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క ముస్లిం సహోదరులకి మీరు తెలియజేయాలి. ఎందుకు అంటే ఇది మన బాధ్యత. ఒక పాపం నుండి వేరే వ్యక్తిని ఆపడం కూడా పుణ్యకార్యాలలో ఒక పుణ్యకార్యం. అందువలన ప్రతి ఒక్కరు కూడా 31st నైట్ రోజు దయచేసి మీ యొక్క పిల్లల్ని కాపాడండి. మీ యొక్క పిల్లల్ని ఏదైతే అనవసరమైన ప్రదేశాలు, అనవసరమైన పార్టీలు ఏదైతే జరుపుకుంటూ ఉంటారో అలాంటి విషయాల నుండి, అలాంటి సమావేశాల నుండి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉంచాలి. అదేవిధంగా ముఖ్యమైన గమనిక ఏమిటి అంటే, ఈ యొక్క రోజు కేక్ కటింగ్లు కానివ్వండి, పటాకులు పేల్చడం కానివ్వండి, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఒకరికొకరు చెప్పుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు. వీటన్నిటిని ప్రతి ఒక్కరు గమనించి ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.